హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన చందమామ కథలు. ఈరోజు నేను ఒక జానపద కథను మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఆ జానపద కథ భారతదేశానికి చెందింది కాదు, ఆర్మేనియా అనే దేశానికి చెందిన కథ. ఈ కథ మీ అందరికీ నచ్చుతుందని నా నమ్మకం. కథలకు వెళ్ళిపోదామా? కథ పేరు బంగారు గులాబీలు. అనగనగనగనగా ఆర్మేనియా దేశంలో ఒక గ్రామంలో ఒక పేద రైతు ఉండేవాడు. అతడి పేరు అలీ. అతడికి అంతగా సారవంతం కాని ఒక ఎకరం పొలం ఉండేది. రైతు, అతడి భార్య, కొడుకు ఎంత కష్టపడ్డా వాళ్లకు పొలం నుంచి తిండికి సరిపడా ఫలసాయం కూడా వచ్చేది కాదు. అందుకనే వాళ్ళు తరచుగా పస్తులుండాల్సి వచ్చేది. ఈ గడ్డు పరిస్థితులను తట్టుకోలేక అలీ వేరే ప్రాంతానికి వెళ్ళిపోదామని అనుకున్నాడు. తన ఎకరం పొలాన్ని పక్కనున్న మరొక రైతుకు అమ్మేశాడు. ఆ రైతు పేరు షరీఫ్. షరీఫ్ కూడా అంత కలిగినవాడేం కాదు. ఎంతో శ్రమపడి తన దగ్గర ఉన్న కొంత ధనంతో ఆ పొలాన్ని కొన్నాడు. కొన్నాళ్లకు షరీఫ్ ఆ పొలాన్ని దున్నడం ప్రారంభించాడు. హఠాత్తుగా ఒకరోజు నాగలి కర్రకు ఏదో గట్టిగా తగిలిన శబ్దమైంది. షరీఫ్ అక్కడ తవ్వి చూడగా ఒక చిన్న పాత్రలో చాలా బంగారు నాణేలు కనిపించాయి. అతడు చాలా నీతివంతుడు. అందుకే వెంటనే ఆ పాత్రని తీసుకొని తనకు పొలం అమ్మిన రైతు అలీ వద్దకు వెళ్ళాడు. నువ్వు అమ్మిన పొలంలో నాకు ఈ బంగారు నాణేలు దొరికాయి. నేను నీ పొలం కొన్నాను తప్ప అందులో ఉండే నిధి నిక్షేపాలను కాదు కదా. ఈ బంగారం నీదే, తీసుకో అన్నాడు. అందుకు అలీ, అదెలా? నేనిప్పుడు అమ్మిన పొలానికి హక్కుదారుడివి నువ్వు. అందువల్ల అక్కడ లభించే ప్రతిదీ నీదే, న్యాయంగా నాది కాదు. మరి నేను ఎలా పుచ్చుకోగలను అని అన్నాడు. అదేంటి? నా చేత ఇలాంటి నీతిమాలిన పని చేయించకు అలీ. ఇతరుల అమాయకత్వాన్ని ఆధారం చేసుకుని లాభపడేంత లోభబుద్ధి కాదు నాది అన్నాడు షరీఫ్. ఇద్దరికి కాసేపు వాగ్వాదం అయింది. తర్వాత ఇద్దరు శాంతించి రాజునే న్యాయం అడుగుదాం అని వెళ్లారు. రాజుకు ఆ ఇద్దరి ధర్మగుణం చూసి చాలా సంతోషం కలిగింది. ఆయన కొంచెం సేపు ఆలోచించి అలీని, నీకెంతమంది పిల్లలు అని అడిగారు. అయ్యా, నాకు ఒక కొడుకు. మరి నీకు? షరీఫ్, నాకు ఒక కూతురుంది అని చెప్పాడు. ఆహా, ఎంత అద్భుతం! ఆ ఇద్దరికి పెళ్లి చేయండి. తరువాత పెళ్లి కానుకగా ఆ బంగారాన్ని వాళ్లకే బహుకరించు అన్నాడు. ఇంత తేలిగ్గా సమస్యను పరిష్కరించినందుకు రైతులిద్దరూ చాలా సంతోషించి రాజుకు కృతజ్ఞతలు తెలిపారు. రైతులు దొరికిన బంగారంతో మంచి సారవంతమైన పొలం కొని అందులో మంచి భవంతి కట్టుకున్నారు. తరువాత 10 మంది మెచ్చుకునే విధంగా పిల్లలకు ఘనంగా వివాహం చేసి ఇరుగు పొరుగు వాళ్లతో గొప్పగా ఒక విందు భోజనం ఏర్పాటు చేశారు. ఆనాటి నుంచి ఆ రెండు కుటుంబాలు ఎంతో అన్యోన్యంగా జీవిస్తూ వ్యవసాయం చేసుకోసాగారు. పంటలు బాగా పండటంతో కొద్ది కాలంలోనే వాళ్ళు మంచి సంపన్నులయ్యారు. పొలంలో బంగారం ఉన్న పాత్ర దొరికిన చోట మరో అద్భుతం జరిగింది. అదేంటంటే అక్కడ ఒక గులాబీ పాదు మొలకెత్తడం మొదలైంది. ఆ గులాబీ పాదుకి బంగారు గులాబీలు పూయడం ప్రారంభించాయి. ఇది ఎంతో మందిని ఆశ్చర్యపరిచింది. అందరూ ఆ గులాబీ మొక్కల్ని చూడ్డానికి ఎంతో ఉత్సాహపడేవారు. ఒకనాడు రాజు కొడుకు వేటకు వెళుతూ ఆ బంగారు గులాబీలను చూశాడు. అతడికి వాటిని కోసుకొని తీసుకెళ్లాలన్న కోరిక కలిగింది. ఆ గులాబీ పొద ఏ పొలంలో అయితే ఉందో ఆ యజమానిని ఒక్కసారి అడగాలి అన్న కనీస జ్ఞానం కూడా లేకుండా అతడు గుర్రం దిగి ఆ బంగారు గులాబీ మొక్కను పట్టుకొని గట్టిగా లాగాడు. ఆ మరుక్షణం గులాబీ పొద భూమి మీద నుంచి పైకెగిరి అతడి తల మీదుగా వేగంగా ఆకాశంలోకి మాయమైపోయింది. రాజు కొడుక్కి ఒక్కసారిగా ఆశ్చర్యం, కోపం రెండూ వచ్చాయి. అతడు గుర్రమెక్కి కొంత దూరం వెళ్ళాడు. కానీ తల తిప్పి వెనక్కి చూస్తే గులాబీ పొద యథాస్థానంలో ఉంది. ఈ వింతను చూసిన రాజు కొడుకు దిగ్భ్రాంతి చెందాడు. అతడు మరొకసారి ఆ గులాబీ పొద వద్దకు వెళ్లి ఈసారి ఒకే ఒక పువ్వైనా కోసుకుందాం అని ఒక పువ్వును కోయడం ప్రారంభించాడు. అంతే, మళ్లీ అదే విధంగా ఆ గులాబీ పొద తనపై నుంచి ఎగిరి ఆకాశంలోకి మాయమైపోయింది. ఇది చూడగానే చాలా ఆశ్చర్యానికి గురయ్యాడు రాజు కొడుకు. మళ్లీ కాస్త దూరం వెళ్ళాక వెనక్కి తిరిగి చూశాడు. ఏముంది? మళ్లీ అదే అద్భుతం. బంగారు గులాబీ మొక్క యథాస్థానంలో ఉంది. దీంతో రాజు కొడుక్కి పట్టరానంత కోపం వచ్చింది. అతను తన నౌకర్లను పిలిచి ఆ గులాబీ మొక్కతో పాటు ఆ పొలంలో ఉన్న ఇతర మొక్కలన్నింటినీ నాశనం చేయమని చెప్పాడు. వారు మిగతా మొక్కలన్నింటినీ నాశనం చేయగలిగారు, కానీ ఆ గులాబీ మొక్కని మాత్రం ఎవ్వరూ ముట్టలేకపోయారు. రాజు కొడుక్కి దాని రహస్యం ఎలాగైనా తెలుసుకోవాలనే పట్టుదల కలిగింది. అందుకు అతడు ఎన్ని దేశాలైనా సరే తిరిగి ఈ రహస్యాన్ని తెలుసుకుంటాను అని అన్నాడు.
అతడు ఆ పని మీద దేశాటన చేస్తూ తెలివైన వారెందరినో కలుస్తూ ఆ గులాబీ మొక్క గురించి చెప్పాడు. అందరూ అతన్ని ఒక వృద్ధురాలి దగ్గరికి వెళ్ళమని చెప్పారు. ఆ వృద్ధురాలు మరొక దేశంలో ఉంది. రాజు కొడుకు ఎలాగైనా సరే కష్టపడి ఆ వృద్ధురాలి వద్దకు చేరుకున్నాడు. ఆ వృద్ధురాలు రాజు కొడుకు చెప్పిన విషయమంతా విని, నాకు ఈ విషయం అంతగా తెలీదు, కానీ ఈ నగరం దరిదాపుల్లో ఒక మరుగుజ్జువాడు నీకు కనిపిస్తాడు. ఆ మరుగుజ్జువాడికి ఇలాంటి విషయాలు తెలుస్తాయి, నువ్వు అతని వద్దకు వెళ్ళు అని చెప్పింది. వృద్ధురాలు చెప్పినట్టే ఆ నగర ద్వారం దగ్గర రాజుకొడుక్కి ఒక మరుగుజ్జువాడు కనిపించాడు. అతను మరుగుజ్జువాడే కానీ చాలా తెలివిగలవాడు అని ఎంతో మంది అతనికి చెప్పారు. కాబట్టి ఆ బంగారు గులాబీ పాదు గురించి అతనికి వివరంగా చెప్పాడు రాజు కొడుకు. మరుగుజ్జువాడు దానికి తలాడిస్తూ ఒక 2-3 క్షణాలు మౌనంగా ఊరుకొని రాజు కొడుకుతో ఇలా అన్నాడు. ఆ రైతుల శ్రమకు నిజాయితీకి గుర్తుగా ఆ బంగారు గులాబీ అక్కడ మొలిచింది. ఆ కారణం వల్ల దాన్ని కోసుకునే హక్కు కేవలం వాళ్లకు మాత్రమే ఉంది. నువ్వు ఇలాగే తిరిగి వెళ్ళి వాళ్ళిద్దరిలో ఎవరినైనా సరే వచ్చి ఆ గులాబీ పాదుని కొయ్యమని చెప్పు. వారెంచక్కా ఒక గులాబీ పువ్వును తీసుకుని వెళ్ళిపోగలరు. కావాలంటే ఇది చేసి చూడు అని చెప్పాడు. మరుగుజ్జువాడు చెప్పిన విషయాన్ని నిజమా కాదా తెలుసుకుందాం అనుకున్నాడు రాజు కొడుకు. తాను వెంటనే వెళ్ళి అలీని, షరీఫ్ని పిలుచుకొని వచ్చాడు. మీరిద్దరూ వెళ్ళి ఆ గులాబీ పొద నుంచి ఒక గులాబీ పువ్వును కొయ్యండి అని ఆదేశించాడు. అలీ, షరీఫ్ ఇద్దరూ ఒకరొకరుగా వెళ్ళి ఒక్కొక్క గులాబీ కోసుకొని తీసుకొని వచ్చారు. రాజు కొడుకు ఎంతగానో ఆశ్చర్యపోయాడు. పొరుగువాడి సంపదకు ఈర్ష్యపడకుండా ఎవరికి వాళ్లు శ్రమపడి ఆ కష్టార్జితంతో తృప్తిగా బతకాలని ఒక రహస్యం ఆ గులాబీ పాదులో దాగుందన్న విషయం రాజు కొడుకు తెలిసింది. రాజు కొడుకు తిరిగి వెళ్ళి ఆ మరుగుజ్జుకు కృతజ్ఞతలు చెప్పాడు. అప్పటికప్పుడే తన నౌకర్ల చేత ఆ రైతులకు కలిగించిన నష్టానికి నష్టపరిహారం కూడా చెల్లించాడు. కొద్ది రోజుల తర్వాత ఆ రాజు కొడుకు మళ్లీ అదే దారిలో వెళుతూ ఒకసారి ఆ బంగారు గులాబీ పాదుని చూశాడు. ఆశ్చర్యం, ఆ పొలమంతా మళ్లీ కలకల్లాడసాగింది. తాను ఎంతో ఆనందభరితుడయ్యాడు. బంగారు గులాబీ పొద కూడా యథాస్థానంలో ఉండి చూపరులకు వింతను కలిగిస్తుంది. రాజు కొడుకు తాను చేసిన అన్యాయాన్ని మరొకసారి గుర్తు తెచ్చుకొని శ్రమకు నిజాయితీకి గుర్తుగా పెరిగిన ఆ బంగారు గులాబీ పొదను మరొక్కసారి చూసి మురిసిపోయాడు. ఆ బంగారు గులాబీ తనకు నేర్పిన పాఠాన్ని మాత్రం అతను మర్చిపోలేదు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇతరుల శ్రమను దోచుకోవాలనుకోవడం చాలా తప్పు. అదే పని ఈ రాజు కొడుకు చేద్దామని చూశాడు. అందమైన గులాబీ మొక్క నుంచి ఒక పువ్వు కోసుకోవాలనుకోవడం తప్పు కాదు, కానీ ఒక బంగారు గులాబీ మొక్క ఉంది అన్నప్పుడు అక్కడ ఏదో విశేషం ఉందని మనం అర్థం చేసుకోవాలి. అది కాకుండా తన గర్వంతో తన నౌకర్లను పెట్టి ఆ పొలమంతా నాశనం చేయించాడు. అది అతను చేసిన తప్పు. కానీ అలీ, షరీఫ్ మాత్రం తాము న్యాయంగా ఉండి తమ పొలంలో మొలిచిన ఆ బంగారు గులాబీని కోసుకునే హక్కును పొందారు. కాబట్టి జీవితంలో ఎప్పుడైనా సరే న్యాయంగా ఏదైనా సంపాదించినప్పుడు మన దగ్గర నుంచి దాన్ని ఎవరూ దోచుకోలేరు. అది ఏ విధంగానైనా సరే తిరిగి మన వద్దకే చేరుతుంది. ఈ అద్భుతమైన నీతినే ఈరోజు మనం ఈ చందమామ కథ నుంచి నేర్చుకున్నాం కదా. మీరు ఈ చందమామ కథ నుంచి ఇంకేదైనా నీతి నేర్చుకుని ఉంటే తప్పకుండా కామెంట్స్లో నాకు మెన్షన్ చేసి చెప్పండి. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, దీనిని తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఆ పక్కనున్న బెల్ ఐకాన్ని మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. దాంతో కొత్త వీడియోల నోటిఫికేషన్స్ అన్నీ మీ యూట్యూబ్ యాప్కి వచ్చి చేరుతాయి. వచ్చే వారం మరొక అద్భుతమైన వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు